నమస్తే. నేను సిరి. రామ్ గోపాల్ వర్మ గారైతే ఆయన మీద కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. 'వ్యూహం' సినిమా వాళ్ళ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి వాళ్ళైతే కేసు పెట్టడం జరిగింది. సో, దీంతోనైతే మొత్తానికైతే వర్మ గారైతే పోలీస్ స్టేషన్‌లో విచారణకైతే హాజరయ్యారు. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ గారు, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు గతంలో ఎన్నికల సందర్భంగా ఏంటంటే ఆ టైంలో విడుదలైన సినిమా ఏంటంటే 'వ్యూహం' అనే సినిమానే రిలీజ్ అయింది. సో, దానికి సంబంధించి ఫ్యాన్స్ కొంతమంది అయితే ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది ఒంగోలులో. సో, ఇప్పుడైతే విచారణకైతే హాజరయ్యారు. ఆ విచారణలో మరి ఎలాంటి అంశాలు విచారించే అవకాశం ఉంది? బయటికి ఏమైనా వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇది ఇలా కొనసాగుద్దా? ఎందుకంటే 100 ప్రశ్నలు అనేవి వినిపిస్తున్నాయి. మరి 100 ప్రశ్నలకి వర్మ గారు ఆన్సర్ చేయగలుగుతారా? 100 ప్రశ్నలు అంటే అంతకుముందు మనం జనరల్గా వర్మ గారు అరెస్ట్ గురించి సంబంధించి లేదంటే ఎప్పుడో సంవత్సరం కిందట జరిగిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిండడం ఏంటి అని రకరకాల మళ్ళీ కామెంట్స్ కూడా చేశారు కదా. సో ఈ సందర్భంగా ఆయన హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్ చేయొద్దు అంటూ ఒక తెచ్చుకున్నాకే సరే ఓన్లీ విచారణ నిమిత్తం కదా అని హాజరయ్యాడు. ఆయన హాజరవుతున్నప్పుడు కూడా లాయర్ని కూడా తెచ్చుకున్నారంట. సో ఇప్పుడు ఏదైతే 100 ప్రశ్నలు సంధించారని అందరూ అడుగుతున్నారు, అక్కడ 100 ప్రశ్నలు సంధించడం ఇన్ ద సెన్స్ వీళ్ళేం సంధించక్కర్లే. ఆయన ఒక్కొక్క ట్వీట్లో తీస్తేనే ఒక్కొక్క ట్వీట్లో 2-3 ప్రశ్నలు వీళ్ళకే ఉంటాయి. ఇప్పుడు ఒక ట్వీట్ చేశాడు, మీరు ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారు, నెంబర్ 1. దీని వెనక ఎవరైనా ఉన్నారా, నెంబర్ 2. ఎవరు మీకు ఏమైనా మనీ ట్రాన్సాక్షన్ చేస్తేనే మీరు ఇలా ట్వీట్ చేస్తున్నారా, నెంబర్ 3. ఎక్కడైనా 3 క్వశ్చన్స్ అయిపోయాక ఇట్లా ఎన్ని ట్వీట్లు చేశాడు ఆయన? ఎన్నో చేశాడు. వ్యంగ్యంగా, వెటకారంగా, కొన్ని యూట్యూబ్లో వీడియోస్ అయితే తాగుతూ ఒక సిప్పేస్తూ కూడా మాట్లాడాడు ఆయన. అట్లా చాలా జరిగాయి. మీరు అన్నట్టు 'వ్యూహం' లాంటి సినిమాల్లో ఒక బాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తులు కానీ సేమ్ వ్యక్తుల్ని పెట్టి అలాంటి పేర్లతోనే పిలుస్తూ వాళ్ళు ఒక అంటే ఏదో తోలుబొమ్మలు ఆడించినట్టుగా ఆడించారు తప్ప ఏమి తెలియదు వీళ్ళు కావాలనే కుట్ర పన్నారు అన్నట్టు కూడా ఆయనే ఒక సీన్లో కనిపిస్తాడు కూడా ఆయన వర్మ గారు ఆ సినిమాలో కూడా. సో అట్లా చేసిన వ్యక్తి ప్రశ్నలకి కొదవేం లేదు, వాళ్ళ దగ్గర బోల్డ్ ప్రశ్నలు ఉన్నాయి. కాకపోతే మీరు ఎంత జెన్యూను ఎంత ఇది అన్నప్పుడు ఎందుకు భయపడాలి, ఎందుకు హైకోర్టుకి వెళ్ళి ఇది తెచ్చుకోవాలి? అంత కాన్ఫిడెన్స్గా ధైర్యంగా ఉన్నప్పుడు హైకోర్టుకి వెళ్ళకుండా ఉండొచ్చు కదా. బట్ చేశారు. అయితే ఈ వీటితో పాటు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ప్రోద్బలంతో మీరు చేశారా, నిజంగా మీకు నచ్చక చేశారా? ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే ఒక హీరో ఉంటారు, ఆ హీరో గురించి తక్కువగా చేసి మాట్లాడతాడు, ఇంకో హీరో గురించి ట్రోల్స్ చేస్తూ ఉంటాడు, ఇంకో హీరో గురించి అవహేళనగా ఏం యాక్టింగ్ రాడు, అసలు యాక్టింగే రాదు అంటాడు. అక్కడ ఆడదీవుడికి వైరమే ఉండదు. క్యాజువల్గా వాడికి వచ్చే వ్యూసో లేదా సబ్స్క్రైబర్స్ కూడా డబ్బుల కోసమో ఇంకేదో తాపత్రయపడతాడు. అల్టిమేట్గా మనీయే కదా ఏ సోషల్ మీడియాలో కానీ వైరల్గా చేసేది. సో ఇక్కడ కూడా ఆయన అలాగ ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమాలకి 10 రూపాయల టికెట్ పెట్టడం ఏంటి, కావాలంటే మీరు తీయండి అని చెప్పి ఇదే వైసీపీ ప్రభుత్వంతో ఫైట్ చేసిన రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడైతే అప్పటి సినిమాటోగ్రాఫ్ మంత్రిగా పేర్ని నాని గారు కలవడానికి వెళ్ళారో ఒక్కసారిగా మారిపోయారు. ఆయన మారిపోయారో లేదంటే వాళ్ళు ఈయన్ని కీలుబొమ్మలా మార్చారో తెలీదు. సో తర్వాత 'వ్యూహం' అని, 'శపథం' అని ఏవేవో తీశారు కదా. సో అలాంటి రామ్ గోపాల్ వర్మ గారు అంటే జనరల్గా రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఒక మొన్నే సత్య 20 years 30 years సంథింగ్ జరిగినప్పుడు కూడా ఆయన నేషనల్ మీడియా కూడా అరే వర్మాజీ అంటే మా దృష్టిలో ఎలాగ ఉన్నారు, మీరు ఇంకా అలాంటి సినిమాలు మళ్ళీ ఎప్పుడు చేస్తారు అన్నట్టుగా అడిగితే ఇకపై ఆయన వెంటనే ఆవేశంగా అనౌన్స్ చేశాడు కూడా నెక్స్ట్ మంచి సినిమా ఒకటి తీయబోతున్నాను. సో అది వర్మ గారి రేంజ్ అంటే చాలామంది యంగ్ డైరెక్టర్స్ కూడా ఆయనకు ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తి ఇట్లా సిల్లీగా ఇలాంటి చిల్లర సినిమాలు తీయడం ఏంటి అనేది చాలామందికి అలా నచ్చ కూడా కేసు పెట్టుండొచ్చు. వాళ్ళు ఒంగోలులో ఎవరైతే ఒక 10-20 మంది కేసులు పెట్టారో వాళ్ళందరూ ఈ ద్వారంలో ఉన్నారు. ఒకప్పుడు వర్మ గారు ఫ్యాన్సే వాళ్ళు కూడా నాకు తెలిసి. మరి అలాంటి వ్యక్తి అంత హుందాగా ఉండాలి కానీ అంత చీప్గా మాట్లాడడం ఏంటనేది వాళ్ళకి నచ్చలేదనేది ఒక పాయింట్. సో ఈయన వెళ్ళాడు. ఇంకోటి కూడా ఉంది ఈయన మీద ఎలిగేషన్. ఏదైతే 'వ్యూహం' సినిమాకి డైరెక్ట్ చేశారో లేదంటే ఏదంటది కమ్మరాజ్యంలో కడపరెడ్లని లాగా ఏవో కొన్ని చేశారు కదా. అందులో కూడా లోకేష్ గారిని కూడా అవమానించినట్టుగా కొన్ని సీన్లు పప్పు గిప్పు అని పెడుతూ. సో అవన్నిటికీ తీయడానికి మీకు డబ్బులు ఎలా వచ్చాయి అంటే మళ్ళా ఈ ఏపీ ఫైబర్ త్రూ ద్వారా ఆయనకి ఇంతమంది సినిమా రిలీజ్ చేస్తే ఇంతమంది సబ్స్క్రైబర్స్కి ఇంత అమౌంట్ వస్తుంది, ఇట్లా ఇస్తామని. అంటే ఒక్కొక్క
సబ్స్క్రిప్షన్కి సుమారుగా 1500 ఎంతో పే చేశారంట. అక్కడ వచ్చిన సబ్స్క్రిప్షన్లు టోటల్గా చూస్తే 400కు మించి లేవు వ్యూస్ సబ్స్క్రిప్షన్ సంథింగ్. సో అది కూడా ఈయనకి ఇచ్చే మనీ కూడా వాళ్ళు ఏదో పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతోనో లేదా పార్టీ మీద అభిమానంతోనో కూడా తీసింది కాదు, మళ్ళీ ప్రజల సొమ్ముని వాడుకొని తీసిందే. అదొక లింక్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ట్వీట్లన్నీ తప్పించుకున్నా దాన్ని తప్పించుకోలేడు ఈయన. అంటే ఇది నేను ఎక్కడెక్కడ పేపర్లో వచ్చినవి చదివినవి లేదంటే కొంతమంది మిత్రులకు అడిగితే చెప్పగా తెలిసినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఏదైతే ఏ వాటికి మళ్లించారో, లేదంటే వైసీపీ హయాంలో సోషల్ వింగికి మళ్లించినవి, లేదా ఇప్పుడు వ్యూహం లాంటి సినిమాలకి మళ్లించినవి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఆ ఏపీ ఫైబర్ నెట్ అనే డిపార్ట్మెంట్లో ఉండాల్సిన నిధులు, శాఖలో ఉండాల్సిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో వాటికి తర్జుమా చేసి ఇటు పంపించారు. సో అవి దానికి లెక్కలు చెప్పాలి కదా, ఉండాలి కదా. ప్రతిదీ ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు కూడా ఏదో ఆర్థిక శాఖకు సంబంధించినవి ఏవైతే 55 కోట్లు ఉన్నాయో నిధులు, వాటిని ఆ కార్ రేసింగ్ మళ్లించారనే కదా ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తున్నది. అంత మరి అసలు ఎటువంటి పదవిలో ఉన్నప్పుడు చాలా మంచి పరిపాలన చేశారు, చాలా మంచి గుడ్ విల్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. మరి అతనే తప్పట్లేదు కేసులు ఎదుర్కోవడానికి. ఒక శాఖకి ఇంకో శాఖకి వితౌట్ ఎనీ జీవో కానీ లేదంటే మంత్రివర్గ నిర్ణయం లేకుండా అలా చేయకూడదని ఒక రూల్ ఉందట కదా. మనకు తెలియదు, జనరల్గా చెప్పేది రాజ్యాంగపరంగా నడవాల్సిందంటే చదువుకుంటే తెలిసినవి ఇవన్నీ. సో అటువంటి వర్మ గారికి ఇచ్చిన ఏదైతే రెమ్యునరేషన్గా ఇచ్చారో అది మరి ఆ ఫైబర్ నుంచి ఎలా ఇస్తారు, మరి అదొకటి నడుస్తుందిగా. సో అది తిరిగి ఇది తిరిగి అవన్నీ జరిగినప్పుడు రేపు పొద్దున హైకోర్టుకి సబ్మిట్ చేస్తే, అయ్యా ఈయన పలానా విషయాల్లో ఇలాగా ఉన్నాడు, ఈయన ఖాతాలోకి అమౌంట్ ఎలా వచ్చింది, ఏ ఖాతాల నుంచి వచ్చింది, గవర్నమెంట్ దీని నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీనికి ఎందుకు అంత ఇస్తారు, ఈయనకి అప్పచెప్పిన పని ఏంటి, ఎన్ని రోజులు పని చేశాడు, ఎన్ని రోజుల పనికి ఎంత అమౌంట్ చెల్లించారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ బయటకు వస్తాయి కదా, చూడాలి. అంటే ఏమిటో ఇప్పుడు అంతకుముందు కూడా శ్రీరెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారికి మీద దూషించారని ఏదో ఒక ఛానల్ సపోర్ట్తో మాట్లాడారని కూడా విషయం బయటకు వచ్చింది. అప్పుడు కూడా ఆయన ధైర్యంగా బయటకు వచ్చి నేనే చేయించానంటూ కూడా ఒప్పుకున్నాడు ఆయన. అంటే ఇవన్నీ మీడియాలో చూసినవే, మనమే లేనిపోని కల్పించి చెప్పట్లేదుగా. మరి ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నారంటే వెనక ఎవరున్నారు, మీకు ఎవరు చెప్పి ఇలా నడిపిస్తున్నారు, ఏంటి మీకు రీజన్ ఏంటి? అసలు ఎంతో ఇండియాలో ఉండే టాప్ 10 డైరెక్టర్స్లో ఎప్పటికీ ఒకరిగా ఉండే డైరెక్టర్ ఎవరంటే రామ్ గోపాల్ వర్మ. మరి అటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకు ఎట్లా ఆయన జనరల్గా వ్యక్తి ఆరాధన నచ్చడు, అసలు దేవుణ్ణే నమ్మడు. ఒక వ్యక్తిని పూజించాలి, పొద్దున్న రాగానే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పాలి, అలాంటివి ఏ సెంటిమెంట్స్ ఉండవు పర్సన్కి, ఫ్యామిలీ సెంటిమెంట్స్తో సహా. మరి అటువంటి వ్యక్తి ఒక పార్టీకి ఫేవర్గా ఉండే సెంటిమెంట్ ఎందుకు, లేదంటే ఒక వ్యక్తికి ఆరాధించే సెంటిమెంట్ ఎందుకు వచ్చింది? ఊరికే రాదుగా. సో అమౌంటో లేదంటే ఇంకేమో నచ్చో ఇంకేదో జరగచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఇక్కడే ఒక 100 పైన ప్రశ్నలు అనిపిస్తున్నాయి మనకి ఒక్కొక్క ఇష్యూలో. ఇంకా పోలీసులు ఇంకా కాకపోతే వాళ్ళు అడిగే రీతిలో పద్ధతిగా అడుగుతారు. చెప్పేది అని కూడా ఈయన కూడా చాలా మేధావి, ఎందుకంటే కొన్ని 100 పుస్తకాలు చదివాడు కాబట్టి నిజంగా చాలా మేధావి. ఆ విషయంలో మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు వర్మ గారికి. బట్ అన్న మేధావి కాబట్టి ఒక 10-12 క్వశ్చన్లు అడిగేసరికి లంచ్ టైం అయిపోయిందంట. లంచ్ టైం వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన స్పెషల్గా వెజ్ లంచే తెప్పించుకున్నాడని కూడా చెప్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మేబీ ఇవాళ లంచో లేదంటే కంప్లీట్గా కొత్త సెట్ అని, ఆయన కూడా ఆల్రెడీ 60 ఉంటాయి అనుకుంటారు నాకు తెలిసి. సో అలాంటి సందర్భంలో ఆయనకి వెజ్ అయితేనే మంచిది, హెల్త్ కంట్రోల్ ఉంటుంది సజెస్ట్ చేస్తుంటే మారి ఉండొచ్చు అంటే చెప్తున్నాను. అలాంటి మేధావి చాలా చాకచక్యంగా లాజిక్గా మాట్లాడి తప్పించుకోగలుగుతాడు. బట్ లాయర్ని ఎందుకు తీసుకెళ్ళాడు ఆయన? సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెనక లింకులన్నీ ఉన్నాయి కదా, అమౌంట్ ఎలా వచ్చింది ఏంటి, ఏపీ ఫైబర్ అమౌంట్ మీకు వచ్చింది అంటున్నారు నిజమేనా, ఇవన్నీ అడుగుతారు కదా. చూద్దాం ఏం చెప్తారో, ఎలా బయటపడతారో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.